నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి మానూరు శ్రీనివాస్ వేసిన పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇంకా ఆ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకోబోతుంది. స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా శాలిని, మన వీక్షకులకు. సార్, మానూరు శ్రీనివాస్ వేసిన పిటిషన్ కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి అయితే సుప్రీంకోర్టు కొట్టేసింది. కానీ సిబిఐ కోర్టునే తేలుసుకోమనే చెప్తుంది సుప్రీంకోర్టు కూడా. అసలు మొత్తానికి ఈ వ్యవహారం ఇంకెంత దూరం పోతుంది ఏంటి సార్? దీని సంగతి ఏంటి? కల్తీ నెయ్యి వ్యవహారం. ఇప్పుడు ఈ కల్తీ నెయ్యి అపచారం అనేది లడ్డూలో జరిగిన ఈ కల్తీ అపచారం వైఎస్ఆర్సీపీ పార్టీకి జీవన్ మరణ సమస్యగా ఏర్పడింది. అది ప్రజల్లోకి విపరీతంగా ప్రజల మనోభావాలను దెబ్బతీసింది. కోట్లాది మంది ప్రజల మనోభావాన్ని. ముఖ్యంగా రాష్ట్రంలో అయితే ఎక్కువ మంది హిందువులే ఉంటారు. తర్వాత అట్లాగే తెలంగాణలో అయినా కూడా, భారతదేశంగా తీసుకున్నా అంతే. తర్వాత ప్రపంచవ్యాప్తంగా కూడా బాలాజీ అభిమానులు ఉన్నారు, ఇతర మతస్థులు కూడా ఉన్నారు. అందరి మనోభావాలు దెబ్బతీసినప్పుడు ఈ తప్పు జరిగిందని ఆయన సుబ్బారెడ్డి గారు లాగా హుందాగా ఒప్పుకుంటే ఒక రకం, కాదు చేయలేదు దీన్ని రాజకీయంగా చేసి చంద్రబాబు నాయుడు గారినో కూటమి ప్రభుత్వాన్నో ఇంకెవరినో బలిపశువుని చేస్తామని చేసే ప్రయత్నాల మూలన ప్రజలు ఇంకా అసహించుకుంటున్నారు. రెండోది, అసలు దీని మీద దృష్టి పడకుండా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యూహం పన్ని వాళ్ళ పార్టీ నాయకులతో కూటమి ప్రభుత్వంలో ఉండే నాయకుల మీద దూషణలకు దిగటం. ఆ దూషణలకు దిగే స్థాయి కూడా ఎంతగా వెళ్ళిందంటే చంద్రబాబు నాయుడు గారి తల్లిని కూడా దూషించే పరిస్థితికి వెళ్ళింది. అది ఎవడో రోడ్డు మీద వ్యక్తులు కాదు, అంబటి రాంబాబు లాంటి వ్యక్తులను కూడా పురమాయించాడు. అది ఇది కాదంటే మతాల మధ్య, ప్రాంతాల మధ్య, కులాల మధ్య విద్వేషాలు సృష్టించి ఈ కల్తీ అపచారం, శ్రీవారికి జరిగిన అపచారం నుంచి ప్రజల దృష్టి మళ్లించాలి అనేది విశ్వ ప్రయత్నం చేశాడు. కానీ ఆ ప్రయత్నాలన్నీ కూడా బెడిసికొట్టినాయి. ఆఖరికి రాంబాబు గారిని ఒక కేసులో అరెస్ట్ చేస్తే దానికి కూడా కులం రంగు పులిమి ప్రాంతాల మధ్యలో సృష్టించాలని చూశాడు. కుల నాయకుల్ని కూడా రెచ్చగొట్టాలని ప్రయత్నించినా కూడా అది ఫలించలా. ఎందుకంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి జగన్మోహన్ రెడ్డి అంటే పూర్తిగా అర్థమయ్యాడు. అంతకుముందు అయితే తెలీదు. ఆయన 2019 నుంచి 24 వరకు ముఖ్యమంత్రిగా పనిచేసిన టైంలో ఆయన మనస్తత్వం ఎలాంటిదో, ఆయన ప్రజల పట్ల ఎలా వ్యవహరిస్తాడో, ఆయన సొంతంగా రాజకీయ లబ్ధి కోసం ఎలా వ్యవహరిస్తాడో, డబ్బు సంపాదన మీద ఎంత ఆశ ఉందో, ప్రజల డబ్బుని ఎలా దోసుకుంటాడో, ప్రజల జీవితాలను ఎలా బలిపెడతాడో అన్నీ కూడా చూడబట్టే ప్రజలు ఆయన అంటేనే విరక్తి కలిగి ఆయన అసలు ప్రభుత్వం నుంచే తొలగించేశారు. కానీ నేను ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా ఈ రాష్ట్రాన్ని మాత్రం ప్రగతి పదంలో నడవనివ్వను అనే ఒక కంకణం కట్టుకున్నట్టుగా వ్యవహరిస్తున్నాడు ఆయన. మీరు ఇప్పుడు చెప్పారు, ఈ మానూరు శ్రీనివాస్ అనే అతను జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఒక రాయి అంతే ఇసిరాడు. అతను ఎవరు? అతను ఏమన్నా చేశాడా ఈ అపచారం? తర్వాత కల్తీ నెయ్యి మూలాన వచ్చిన డబ్బులు ఏమన్నా మానూరు శ్రీనివాస్కి అందినాయా? కదా. తర్వాత ఆ నిర్ణయం ఆయిందా? కాదు. తర్వాత ఇప్పుడు జరిగిన నష్టం మూలాన ఆయనకి వ్యక్తిగతంగా జరిగిందా, వైఎస్ఆర్సీపీ పార్టీకి జరిగిందా? పార్టీకి జరిగింది. కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా వెళ్లకుండా ఇట్లాంటి వాళ్ళందరినీ ఉపయోగించి కేసులు వేయించి ఏదన్నా అక్కడ లబ్ధి పొందాలని ప్రయత్నించారు. కానీ అక్కడున్న న్యాయమూర్తులకు కూడా అవగాహన ఉంటుంది ప్రతి అంశం మీద. ఆ కేసు అక్కడికి రాగానే కొంచెం అది మెన్షన్ చేయగానే వీ డోంట్ వాంట్ టు ఎంటర్టైన్ ది సిల్లీ మ్యాటర్ అని వెంటనే ఆయన క్లోజ్ చేసేయమన్నాడు. ఎందుకంటే దీని మూలాన ఇంకా జాతీయ స్థాయిలో ఇంకా పెద్ద పెద్ద అంశాలు వాళ్ళ దృష్టికి రాకుండా టైం వేస్ట్ కార్యక్రమం. తర్వాత వీళ్ళు అడిగితేనే, సుబ్బారెడ్డి గారు అడిగితేనే ఆ రోజున వాళ్ళు సిబిఐ ఎంక్వైరీ చేశారు. సిబిఐ అధికారులు ఉన్నారు, తర్వాత ఒక నేతికి సంబంధించిన ఫుడ్ స్పెషలిస్ట్ ఉన్నాడు, రాష్ట్ర పోలీసులు ఉన్నారు. అందువల్ల మీరు సిబిఐ కమిటీ ముందుకెళ్ళి చెప్పమన్నారు. తర్వాత సుబ్రహ్మణ్య స్వామి గారితో కూడా ఒక పిటిషన్ వేయించాడు. మీకు గుర్తుందో లేదు, ఏకసభ్య కమిషన్ కూడా ఇదే తిరుమల లడ్డు అపచారం విషయం మీద. అప్పుడు అది కూడా ఎందుకు వేశారు? సిబిఐ వాళ్ళే రికమెండ్ చేశారు ప్రభుత్వానికి. ఇంకా కూడా కొంతమంది టీటీడీలోను ప్రభుత్వంలో అధికారులు కొంతమంది దీనికి సహకరించారు, వాళ్ళ మీద కూడా మీరు చర్యలు తీసుకోండి, మీరు డిపార్ట్మెంటల్ కానీ వాళ్ళు చేయాల్సింది చేశారు. అందువల్ల ఇందులో ఎక్కడన్నా మిస్సింగ్ లింక్స్ ఉండి ఇంకా కొంతమంది అధికారులు విచారణ పరిధిలోకి రాని వాళ్ళని అసలు ఇది మొత్తం డీటెయిల్స్ ఎలా జరిగినాయి, ఎందుకు ఈ నియమ నిబంధనలు సడలిచ్చారు టెండర్లలో, తర్వాత దాని మూలన ఎవరికి లబ్ధి చేకూరింది, ఎందుకు ఈ కెమికల్ కాక్టైల్స్తోనే శ్రీవారికి 5 సంవత్సరాల పాటు లడ్డూ తయారీలో కానీ ఆయనకి ఇచ్చే నైవేద్యాల్లో కానీ
సమర్పించే నైవేద్యాలు ఎలా జరిగింది, దీంట్లో అందరూ ఎలా కుమ్మక్కయ్యారు, దీని మూలాన ఏ అధికారుల మీద చర్యలు తీసుకోవాలనేది ఒక ఐఏఎస్ అధికారితో వేశారు. అది సుబ్రహ్మణ్య స్వామి గారు మళ్ళీ అదే సుప్రీంకోర్టుకి వెళ్తే కూడా అక్కడ కూడా వాళ్ళు ఇందులో మేము జోక్యం చేసుకోమని చెప్పారు. అవును. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నా నేను కోర్టుల చుట్టూతో తిరుగుతానని ఆ రోజు కూడా సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అనేక సార్లు మందలిచ్చింది. మీరు ప్రతి చిన్న అంశాన్ని మా సుప్రీంకోర్టు రాక తీసుకొచ్చి మా టైము మీ టైము కూడా వేస్ట్ చేస్తున్నారు, ప్రజల డబ్బులు వేస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ అపచారం నుంచి ఎట్లా బయటపడి రాజకీయ పార్టీగా మళ్ళీ ప్రజల్లో అధికారంలోకి ఎట్లా రావాలనే ప్రయత్నంలో ఈ విఫల ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలు వీటిని క్షమించరు. రెండోది, వీళ్ళు మాట్లాడుతున్న మాటలు ఇప్పటికి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉందా, కూటమి ప్రభుత్వం ఉందా అర్థం కాని ఒక సంశయంలో జనం పడిపోయారు. మనమే కదా కొట్టి ఆ పావును అవతల పడేసాం, అది ఎలా కదులుతుంది అనేది వచ్చింది. తోక కదులుతుందో ఒక్కోసారి తల కదిలిస్తుంది. అంటే పూర్తిగా మనం కొట్టలేకపోయామా? 11 సీట్లు ఇచ్చాము, అసెంబ్లీ కూడా వెళ్ళటలేదు. కానీ వీళ్ళ ప్రజెన్స్ సుప్రీంకోర్టులో చూపిస్తున్నారు, లేకపోతే ప్రజల మీద దాడులు చేయటం మీద చూపిస్తున్నారు, హెచ్చరికలు చేస్తున్నారు. మేము వచ్చామంటే రఫా అంటున్నారు కదా 29లో. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేకపోయినా కూడా ఇవాళ తను చేసిన ఇంత అపచారాన్ని కూడా ప్రజల దృష్టి నుంచి మళ్ళీ 29లో ఎలాగైనా ఏమార్చి ఆంధ్రప్రదేశ్ ప్రజలను వంచి ఇంకొకసారి కనుక నేను ముఖ్యమంత్రి అయితే ఇంకా కొన్ని లక్షల కోట్లు సంపాదించవచ్చు అనే తాపత్రయంతో ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు. సార్, ఇప్పటికీ వైసీపీ వాళ్ళ జంతువులు కొవ్వు కలవలేదనే చెప్తున్నారు నెయ్యిలో. అవును, అదే నిన్న అందుకే కదా ఇప్పుడు సుప్రీంకోర్టు ఎంటర్టైన్ చేయింది. ఎందుకంటే నేషనల్ ల్యాబొరేటరీస్ నిర్ధారించిన తర్వాత ఇంకా దాని మీద మేము చర్చించే అంశం ఏంటి, మీరు మాకు చెప్పేది ఏంటి? అదేదన్నా మీ దగ్గర కనుక ఆధారాలు ఉంటే, అలాంటి రిపోర్ట్లు ఉంటే తీసుకెళ్ళి సిబిఐకి ఇవ్వమంది. ఇప్పుడు సిబిఐ నేషనల్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ల్యాబొరేటరీ నుంచి వచ్చిన రిపోర్ట్స్ అన్నీ వాళ్ళ ఛార్జ్ షీట్లో జడ్జ్ చేశారు కదా. ఇప్పుడు కోర్టులో రేపు ఏసీబీ కోర్టులో ఎన్ని విచారణకు వస్తాయి కదా, వచ్చినప్పుడు వాళ్ళు ఎగ్జిబిట్స్ కింద చూపిస్తారు, ఇది ఈ ల్యాబొరేటరీ నుంచి వచ్చింది, ఈ ల్యాబొరేటరీ నుంచి వచ్చింది, ఏమేమి కంటెంట్స్ ఉన్నాయి అనేది. మొన్న చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చాలా స్పష్టంగా ప్రతి చిన్న సూక్ష్మమైన అంశాలను కూడా పవర్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు, అదే కనుక వీళ్ళ దగ్గర ఇంకా ఏమైనా ఆధారాలు ఉంటే ఆపండి, ఆ పవర్ ప్రజెంటేషన్ తప్పు, ఇదిగో మా దగ్గర వేరేగా ఉంది, మీరు దాన్ని చేసి మాట్లాడుతున్నారు, వక్రీకరించి అని ఆపాలి కదా. ఎందుకు వెళ్ళలేకపోయారు అసెంబ్లీకి? తప్పు చేసిన వాళ్ళు భయపడతారు. తప్పు చేయలేదు కాబట్టి ఆయన ఆన్ రికార్డు ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ పవర్ ప్రజెంటేషన్ అదంతా రికార్డే. రేపు ఎప్పుడైనా వాళ్ళు ప్రశ్నించవచ్చు. ఇప్పుడు జడశ్రావణ లాంటి వాళ్ళు కొంతమంది అడుగుతున్నారు కదా, ఇప్పుడు ఆయన కూడా లాయర్ కదా, వెళ్ళొచ్చు కదా. చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగ పదవిలో ఉండి ఇదిగో ఈ తప్పు మాట్లాడారు, ఆ రిపోర్ట్ ట్యాంపర్ చేశారు, దీన్ని ఫోర్జరీ చేశారు అని చెప్పొచ్చు. ఆయన ఎందుకు చేస్తాడు? ఏది రిపోర్ట్ వచ్చిందో అదే చెప్పాడు. తర్వాత ఆయన అధికారంలోకి రాగానే ఫస్ట్ బయట పెట్టిన వ్యక్తి ఎవరు? ఈ అపచారం జరిగింది, అది నెయ్యి కాదు, అది కల్తీ జరిగినటువంటి కెమికల్స్ అని చెప్పిందే చంద్రబాబు గారు. ఆయన ఏమి ఊహించి చెప్పలేదు, ఆయన ఇంటో ల్యాబొరేటరీలో పరీక్ష చేయాల. నేషనల్ డైరీ డెవలప్మెంట్ నుంచి వచ్చిన నివేదిక చూసిన తర్వాత బాధ్యతాయుతంగా చెప్పాడు. ఎందుకంటే ఇది కోట్లాది మంది ప్రజల మనసులను వంచే కార్యక్రమం అది. తర్వాత శతాబ్దాలుగా ఉన్న శ్రీనివాసుడి గుడిలో జరిగిన అపచారం, అది రాష్ట్రానికి మంచిది కాదు. ఇంతమంది కోట్ల మంది మనోభావాలు దెబ్బతీయటం కూడా తప్పు. ఆయన దృష్టికి వచ్చిన తర్వాత ఆయన మౌనం వహిస్తాడా? వాళ్ళు కాబట్టి 5 సంవత్సరాలు వహించారు. కానీ అందులోనూ ఆయన స్వయంగా శ్రీవారి భక్తుడు, నాకు పునర్జన్మ ఇచ్చిందే శ్రీవారి అని కూడా చెప్పాడు. ఆయన అలిపిరి దగ్గర జరిగిన ల్యాండ్ మైన్ బ్లాస్టింగ్లో ఎవరు బతకరు కూడా. అట్లాంటిది బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ అయినా కూడా ఆయన ఎగిరి కింద పడి అంత ఇంజరీస్ అయి కూడా బయటపడ్డాడు. సార్, హైకోర్టు ఇప్పుడు సుప్రీంకోర్టు తెలుసుకోమని చెప్తుంది. లోతుగా విచారిస్తే అసలు నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందంటారా సార్? ఇప్పుడైనా అసలు లోతుగా ఇంకా విచారిస్తే ఏం లేదమ్మా, మొత్తం అది కల్తీ కాక్టైల్. అందులో ఒక పాల సుక్క లేదు, ఒక నేతి సుక్క లేదు. ఇంకా అందులో సుబ్బారెడ్డి గారు ఫార్మర్ చైర్మన్ టీటీడీ ఒప్పుకున్నాడు, ల్యాబొరేటరీస్ ఒప్పుకున్నాయి. ఇంత కల్తీ ఆ తర్వాత ఇచ్చిన సంస్థలు కూడా, వీళ్ళకి సరఫరా చేసిన సంస్థలు కూడా వాళ్ళు ఎక్కడెక్కడ ఏ మెటీరియల్, పామ్ ఆయిల్ ఎన్ని టన్నులు కొన్నారు, ఎన్ని లక్షల టన్నులు కొన్నారు, అన్నీ వచ్చినాయి. ఎన్ని కెమికల్స్ వాడారు, రుచి కోసం ఏం వాడారు, రంగు కోసం ఏం వాడారు, ఇవన్నీ కూడా. కాబట్టి అందుకే కదా ఇవాళ వైఎస్ఆర్సీపీకి ఇక ఎటు పొసకట్టలేదు. ఈ అంశం మా రాజకీయ పార్టీగా మేము భూస్థాపితం అయిపోతాం, ప్రజలు మమ్మల్ని ఎప్పుడు క్షమించరు. కాబట్టే ఇలాంటి ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. ఇక ఆఖరి ప్రయత్నం.
కాబట్టి ఇంకా తెలవాల్సిందేం లేదు, అది 100కి 200% అడల్టరేటెడ్, ఇంకా అందులో సందేహం లేదు. నేతి చుక్క 1 మిల్లీగ్రామ్ కూడా లేదు. కాబట్టి ప్రజలు అటువంటి అపచారం చేసిన పార్టీని కానీ వ్యక్తులు కానీ క్షమిస్తారని అయితే ఎవరు అనుకోలేము. ఇంకా అవినీతి లిక్కర్లో చేశారంటే అది వేరే మాట. ఇది ప్రజల యొక్క మనోభావాలకు సంబంధించిన అంశం. వాళ్ళ శ్రీవారు అనేవారు అందరికీ ఒక ఆరాధ్య దైవం, కలియుగ దైవం ఆయనకి కూడా అపచారం చేశారన్నదే బాధ. అదే ప్రజల సొమ్ము చాలా తింటే కూడా ఎవరు అది పట్టించుకోవాలి. ఇది యాక్చువల్గా 250 కోట్ల డబ్బులుగా పరంగా చూస్తే, కానీ మత విశ్వాసాల ప్రకారం చూస్తే మనసుకు గాయాలు ఎక్కువ ఇక్కడ జరిగినాయి. డబ్బు ఎక్కువ దోసుకుంది ఆ లిక్కర్ గురించి కూడా పట్టించుకోవట్లేదు ప్రజలు. ఇది వాళ్ళకి జీవన మరణ సమస్యగా మారింది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ. ఓకే సార్. థ్యాంక్ యూ అమ్మ శాలిని, మన వీక్షకులు.